సార్ నమస్తే అండి. అమరావతి మీద వివిధ రకాల ప్రచారాలు అయితే జరుగుతూ ఉన్నాయి ప్రజెంట్ సోషల్ మీడియాలో. అమరావతి ఒక సెల్ఫ్ ఫైనాన్షియల్ ప్రాజెక్ట్గా చిత్రీకరించారు గతంలో చంద్రబాబు నాయుడు గారు. మరి ఇప్పుడు ఎందుకు బ్యాంకుల నుంచి రుణాలు తీసుకొస్తా ఉన్నారని చెప్పేసి పెద్ద ఎత్తున ట్రోల్స్ చేస్తూ ఉన్నారు. ఒక అమరావతి రైతుగా దీని మీద మీరు ఇచ్చే క్లారిటీ ఏంటి? జై అమరావతి, జై ఆంధ్రప్రదేశ్. అమరావతి మీద ఎప్పుడు చూసినా ఏదో ఒక దుష్ప్రచారం చేయటం వైసీపీకి, జగన్మోహన్ రెడ్డికి అలవాటైపోయింది. గతంలో అబద్ధాలు చెప్పి 2019 ఎన్నికల్లో లబ్ధి పొందారు. అదేవిధంగా మరి కంటిన్యూగా ఇదే విధంగా అమరావతి మీద అబద్ధాలు చెప్పి అమరావతి మీద దుష్ప్రచారం చేసి లబ్ధి పొందాలని చూస్తున్నారు. దీన్ని రైతులందరం కూడా మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఎందుకంటే 34,300 ఎకరాల సాగు భూమిని 29,881 మంది రైతు కుటుంబాలు స్వచ్ఛందంగా మేమందరం కూడా రాజధాని నగర నిర్మాణానికి రాష్ట్ర ప్రజల శ్రేయస్సు కోసం, భావితరాల వారి భవిష్యత్తు కోసం మేమందరం ఇవ్వటం జరిగింది. ఎకరం ఇచ్చి కేవలం 25 సెంట్లు మాత్రమే తీసుకున్నాం. మేము ఇచ్చినటువంటి 34,000 ఎకరాల భూమికి అదే మరి ఈ ప్రభుత్వ భూములు కానీ, రోడ్లు కానీ, డొంకలు కానీ, కుంటలు కానీ, పోరంబోహ భూములు కానీ మరో 18,000 ఎకరాలు, మొత్తం 52,000 ఎకరాల భూమి ఈరోజు అమరావతిలో ఉంది. ఒక్క నయా పైసా ఖర్చు పెట్టకుండా నారా చంద్రబాబు నాయుడు గారి తెలివితేటలతోటి, రైతుల త్యాగాలతోటి 52,000 ఎకరాల భూమిని విజయవాడ, గుంటూరు నగరాల మధ్యన పవిత్ర కృష్ణానదీ తీరాన మరి సంవత్సరానికి 3 పంటలు పండే భూమిని సేకరించడం అంటే ఇది దాదాపుగా మానవ మాతృలకు సాధ్యమయ్యే పని కాదు. ఈరోజు చెబుతున్నారు అమరావతి నగర నిర్మాణానికి 1,00,000 కోట్లు కావాలి, లేకపోతే 50,000 కోట్లు కావాలి అని దుష్ప్రచారం చేస్తూ రాష్ట్రంలో ఉన్నటువంటి సంపద అంతా కూడా చంద్రబాబు నాయుడు గారు దోచుకెళ్ళి అమరావతిలో పెడతాడని చెప్పి ఈ వైసీపీ అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి దుష్ప్రచారం చేస్తున్నారు. ఇందులో ఎంత మాత్రం వాస్తవం లేదు. అమరావతి సెల్ఫ్ ఫైనాన్స్ ప్రాజెక్టు. దీంట్లో ప్రభుత్వ అవసరాలకు పోను, విశాలమైనటువంటి రోడ్లకు పోను, అదేవిధంగా ప్రభుత్వం నిర్మించినటువంటి భవనాలకి పోను, రైతులకు ఇచ్చినటువంటి రిటర్నబుల్ ప్లాట్లు పోను, అమరావతిలో ఇంకా 9,000 ఎకరాల మిగులు భూమి ఉంది. ఆ మిగులు భూమిని ఇప్పుడే అమ్మితే అమౌంట్ తక్కువ వస్తుందని అమరావతిని అభివృద్ధి చేసుకుంటూ దీన్ని కనుక అమ్మితే దాదాపు 3 నుంచి 4 లక్షల కోట్ల రూపాయలు అమౌంట్ వస్తుంది. అది ఆ సంపద వస్తుంది. ఆ సంపద మాది కాదు, 13 జిల్లాల ప్రజలకి 5.5 కోట్ల ఆంధ్రులకు చెందుతుంది. దాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కళ్ళ మీద ఉంది. ఎందుకంటే ఈ రోజున ఎకరం 10 కోట్లు ఉంది. 10 కోట్లు ఉంటే ఈ 9,000 ఎకరాలు అమ్ముకుంటే దాదాపుగా ఇవాళ 20 కోట్లు ఉంది. 9,000 ఎకరాలు అమ్మితే 1,80,000 కోట్లు వస్తాయి. అలా కాకుండా అభివృద్ధి చేసుకుంటూ దీన్ని అభివృద్ధి చేసిన తర్వాత కనుక అమ్మితే, విడతల వారీగా అమ్మితే 3 నుంచి 4 లక్షల కోట్ల రూపాయల సంపద వస్తుంది. తద్వారా అమరావతి నగర నిర్మాణాలతో పాటు అమరావతికి తెచ్చినటువంటి రుణాన్ని కూడా మొత్తం తీర్చేయంగా ఇంకా కూడా మిగిలినటువంటి సంపదని 13 జిల్లాల్లో ఉన్నటువంటి 5.5 కోట్ల మంది ప్రజలకి 13 జిల్లాలు కూడా అభివృద్ధి చేయాలనే లక్ష్యంతో చంద్రబాబు నాయుడు గారు పనిచేస్తున్నారు. ఎక్కడ ₹1 పెట్టకుండా, ₹1 పెట్టుబడి పెట్టకుండా 4-3 లక్షల కోట్ల రూపాయల సంపద సృష్టించడం అంటే అది సామాన్యమైన విషయం కాదు. ఇవాళ అమరావతి రాజధాని నగర నిర్మాణానికి భూములు ఇచ్చినటువంటి భూములకు గనక డబ్బులు గనక కొనాలి అంటే దాదాపుగా అది 2-3 లక్షల కోట్ల రూపాయలు అయ్యేది. మాకు కూడా డబ్బులు ₹1 ఇవ్వకుండా, మాకు కూడా నష్టం లేకుండా మరి ఇక్కడ ఒక సంపద సృష్టించాడు. సంపద సృష్టికర్త నారా చంద్రబాబు నాయుడు గారు. దీన్ని ఓర్వలేక ప్రజల్లోకి ఏదో ఒకటి అబద్ధాలు చెప్పాలి కాబట్టి దుష్ప్రచారం చేస్తూ అమరావతి మీద అవాస్తవాలు చెబుతూ దుష్ప్రచారాలు చేస్తూ రాజధాని నగర నిర్మాణానికి ప్రపంచ బ్యాంకు, వరల్డ్ బ్యాంకు, అదేవిధంగా ఆసియా అభివృద్ధి బ్యాంకు వాళ్ళు రుణం ఇవ్వడానికి ముందుకు వస్తే వాళ్ళకు కూడా అమరావతికి రుణమే వద్దు, అమరావతికి ఇక్కడ నిర్మాణాలకు పనికిరాదు, లేకపోతేనేమో ఇక్కడ కట్టడాలకు పనికిరాదు, ముంపు ప్రాంతం అని పదే అబద్ధాలు చెప్పి ఆ రుణాన్ని కూడా అడ్డుకోవడానికి తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. దాన్ని కూడా మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. వరల్డ్ బ్యాంక్ వాళ్ళు ఇక్కడికి వచ్చారు, ఇక్కడ అన్నీ కూడా పరిశోధన చేసుకున్నారు. ఈ రాజధాని ప్రాంతం మొత్తం తిరిగారు, రైతులతో మాట్లాడారు, రైతు కూలీలతో మాట్లాడారు. ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్కళ్ళకు కూడా మీకు మరి ప్రభుత్వం ఇస్తానన్నటువంటి వార్షికాలు వస్తుందా, రావటం లేదా? అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి రైతు కూలీలకి మరి సంవత్సరానికి నెలకు 5,000 రూపాయల చొప్పున 15 సంవత్సరాలు వారికి రాజధాని పెన్షన్ ఇస్తామన్నారు. సకాలంలో వస్తున్నాయా, రావటం లేదా? జగన్మోహన్ రెడ్డి ఉన్నప్పుడు ఏ విధంగా ఇచ్చారు, చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు ఏ విధంగా ఇస్తున్నారు? అదేవిధంగా మీకు ఉపాధి ఏ విధంగా ఉంది, ఇక్కడ నిర్మాణాల్లో మిమ్మల్ని తీసుకుంటున్నారా లేదా? ఈ ప్రాంతం మరి ముంపు ప్రాంతం అన్నారు, మరి ముంపు ప్రాంతమా లేదా అని మరి ఈ ప్రాంతం కూడా పర్యటించి వర్షాలు పడ్డప్పుడు కూడా ఈ ప్రాంతం మొత్తం కూడా పర్యటించి ఇది ముంపు ప్రాంతం కాదు,
ఇది నిర్మాణాలకి కట్టడాలకి బాగుంటుంది అని ఐఐటి నిపుణులు ఇచ్చినటువంటి సూచనలు సలహాలను వారు కూడా స్వీకరిస్తూ ఇక్కడ అంతా కూడా మాకు అమౌంట్ ఇవ్వడానికి ఎటువంటి అభ్యంతరం లేదని చెప్పి వరల్డ్ బ్యాంక్ వాళ్ళు వచ్చి యథేచ్ఛగా అమరావతి నగర నిర్మాణాలు చేసుకోవచ్చు అని చెప్పి మనం చెప్పడం కూడా జరిగింది. మరి కానీ ఇంకా కూడా ఈ వైసీపీ ఈ జగన్మోహన్ రెడ్డి వీళ్ళు ఇంకా కూడా పదే అమరావతి మీద అవాస్తవాలు చెప్పి రాజధాని అభివృద్ధిని అడ్డుకోవడంతో పాటు రాష్ట్ర అభివృద్ధిని కూడా అడ్డుకుంటున్నారు. అమరావతి మహానగర నిర్మాణం పూర్తయితే మరి దేశ విదేశాల్లో ఉన్నటువంటి ఎంతోమంది పారిశ్రామికవేత్తలు పెద్ద మరి పెట్టుబడిదారులు వేల కోట్ల రూపాయల పెట్టుబడులు ఒక అమరావతిలోనే కాదండి 13 జిల్లాల్లో కూడా పెట్టుబడులు పెడితే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి విద్యార్థులు కానీ నిరుద్యోగులకు కానీ చదువుకున్నటువంటి మరి ఉద్యోగాలు నిరుద్యోగులకి విద్యార్థులకి మంచి ఉద్యోగాలు లభిస్తాయి. ఈరోజు ఉద్యోగాలు లేక ఇతర దేశాలకి ఇతర రాష్ట్రాలకి వలసలు వెళ్తున్నారు. మరి వారికి ఇక్కడ కనుక వారి జిల్లాల్లోనే కనుక మరి పరిశ్రమలు స్థాపిస్తే ఐటీ కంపెనీలు పెడితే ఎక్కడికో పోవాల్సిన పని లేదు. ఇలా తల్లిదండ్రులు ఉన్నారు, ముసలివాళ్ళు పెద్దతనంలో వాళ్ళని వదిలేసి మరి ఆ దేశ విదేశాలు వెళ్ళాల్సి వస్తుంది, లేకపోతే రాజధాని వేరే నగరాలకు వెళ్ళాల్సి వస్తుంది. అదే వారి ప్రాంతంలోనే కనుకుంటే తల్లిదండ్రులను చక్కగా చూసుకుంటూ తల్లిదండ్రుల సమక్షంలోనే ఉండి మంచి ఉద్యోగాలు చేసుకోవడానికి అవకాశాలు ఉంటాయి. అదేవిధంగా ఈ రోజున ఉపాధి లేదు చాలామందికి, వారందరూ కూడా ఇతర రాష్ట్రాలకు వలసలు వెళ్తున్నారు. అమరావతి నగర నిర్మాణాలు పూర్తయితే ఈ రాష్ట్రానికి ఆర్థిక పరిస్థితి బాగుంటుంది, ఈ రాష్ట్రానికి మంచి కంపెనీలు వస్తాయి. మరి 13 జిల్లాలు కూడా అభివృద్ధి చెందుతాయి. ప్రతి ఒక్కళ్ళు కూడా ఇది గ్రహించి అమరావతికి దయచేసి అమరావతి మీద దుష్ప్రచారాలు మానుకోవాలని రైతులుగా మేమందరం కూడా తెలియజేస్తున్నాం.